హాయ్ ఎవ్రీవన్, మ్యాంగో సీజన్ వచ్చేసింది అంటే అన్నిట్లోనూ మ్యాంగోస్ వేసేసుకుంటాం కదా. అలాగే ఇప్పుడు మనం మ్యాంగో రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మ్యాంగోస్ తీసుకొని నీట్గా తురుమేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తురుముకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఒక పెనం పెట్టేసుకొని కొన్ని శనగ విత్తనాలు అనేవి వేయించేసుకోవాలి, పొట్టు తీసేసుకోవాలి. అదే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఉడిద్దాలు, నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి మరియు ఆనియన్స్, ఒక చిన్నవైతే 2, పెద్దవైతే ఒక ఆనియన్ వరకు వేసేసుకొని మరి ఎక్కువ వేగకుండా గోల్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా బాగా మగ్గిపోకుండా ఎక్కువగా ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూ రావాలి. చాలా బాగుంటుందండి. ఎప్పుడు కూడా లెమన్ రైసే కాకుండా చిత్రాన్నమే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అందులోకి కొంచెం కరివేపాకు అన్నమాట, బాగుంటుంది టేస్ట్ తినడం కోసం. కొద్దిగా ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, సన్నగా తరిగేసుకొని. కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి ఇక్కడ బాగా వేగిపోతుంది అన్నమాట. అంటే ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు ఉంటే చాలండి. ఆ తర్వాత అందులోకి మనము తురుము పెట్టుకున్నటువంటి మామిడికాయ ఏదైతే ఉందో ఆ మామిడికాయలను కూడా వేసేసి ఎక్కువ టైం కూడా పట్టదు, జస్ట్ ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ లోపల చాలన్నమాట. అందులో ఉన్న తేమ కనుక మనం లాగేసుకుంటే చాలు. 2-3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా అలాగే బాగుంటుందండి. కొద్దిగా రైస్లో మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ వేసి కలిపేసుకోవచ్చు అనమాట. ఇంతేనండి, ఎక్కువ కూడా టైం పట్టదు. పసుపు అయితే తక్కువ వేసుకోండి, మరీ ఎక్కువ అయితే కనుక తినబుద్ధి కాదు కదా, అందుకనేసి అనమాట. ఇందులో మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంత మనం రైస్ తీసేసుకొని ఆ రైస్లోకి కలిపేసుకుంటే వేడిగా మనకు మ్యాంగో రైస్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. లాస్ట్లో దించేటప్పుడు ఫస్ట్లో మనం వేయించుకున్నటువంటి శనగ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని పొట్టు తీసేసి ఇలా వేసుకుంటే పల్లీలు తినడానికి బాగుంటాయి అన్నమాట. మధ్యలో అంటే పుల్లగాను ఇలా కూడా ఇవి టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూడండి బాగా దగ్గరకు అయిపోయిందన్నమాట. ఇలా దగ్గరకు అయిపోయే వరకు అలా ఒక 2 మినిట్స్ వరకు వదిలేయకుండా అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే రెడీ అయిపోయిందండి గుమగుమలాడేటటువంటి మ్యాంగో రైస్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు గన మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి ఎంత స్పైసీగా, చూడడానికి ఎంత టేస్టీగా అనిపిస్తుందో.